ఈసారి నాగరికల్ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు మొక్కలు పంట పండిస్తారు. ఈరోజు విపరీతమైన పంట అంటే మినిమం 40 నుంచి 50 క్వింటాలు ఒక్కొక్క ఎకరాకు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే రైతు మొక్కలు వేసిండో అప్పుడు యూరియాకు ఇబ్బంది పడ్డారు. యూరియా ఒక్కొక్కరు కూడా 6 నుంచి 10 సంచులు ఒక్కొక్క ఎకరాకి వేసి ఈరోజు 40 నుంచి 50 క్వింటాలు పండింది. ఒక్కసారి ఇంత పంట రావడంతో ఒక అరేంజ్మెంట్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది అయింది, అది వాస్తవం. కానీ ఒక 15 రోజుల సంది ఎప్పుడైతే అసెంబ్లీ నడుస్తుందో అసెంబ్లీలోనే మనం 5 మండలాలకు పర్మిషన్ తీసుకున్నాం. ఆ పర్మిషన్లో భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విపరీతమైన పంట మార్కెట్కు రావడం, ఆ మార్కెట్ను అన్ని విధాలా ఆదుకుంటూ అన్ని 5 మండలాల్లో కూడా ఈరోజు ప్రొక్యూర్మెంట్ పాయింట్స్లో నడిపిస్తున్నాను. అన్ని మండలాల్లో కూడా లారీలు వస్తున్నాయి. వాస్తవంగా లోకల్గా మనకు హమాలీ లేక ఇబ్బంది అవుతుంది. లోకల్గా ఎవరు కూడా సంచులు ఎత్తే పరిస్థితి లేదు. బీహార్ వాళ్ళు వస్తేనే కానీ మనకి ఇలా లోడింగ్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ లోడింగ్లో వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేసి అలసిపోతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇప్పుడు రైస్ మిల్లర్స్ కానీ బిజినెస్ ఉన్న మార్కెట్ వాళ్ళని కానీ అందరినీ కూడా ఈరోజు వాళ్ళను బీహార్ వాళ్ళని తీసుకొని పనిచేయిస్తున్నారు. ఇక్కడ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని ఊళ్ళల్లో తీసుకుంటున్నారు. గోదాములు కూడా మనకు ఏది సొసైటీ గోదాము పెద్దూరు కానీ గుణపట్లలో ఉన్నది కానీ చివరికి తెరకపల్లి ఉన్న ఫంక్షన్ హాల్ కానీ తీసుకొని ఈరోజు ఎక్కడొక్కడ డంపింగ్ చేస్తున్నారు. అయినా మార్కెట్లో ఈరోజు పంట ఎక్కువ పడిన దాంట్లో కొంత ఇబ్బంది అవుతుంది వాస్తవంగా. అయినా దాన్ని మీట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు మార్కెట్లో 1900, 1800, 1900 ఉన్నా కానీ 2400 ప్రభుత్వం కొంటున్నది. దాని కొరకు ఈ ప్రెజర్ మీద పడ్డది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొక్కలు వేయొద్దు అన్న ప్రభుత్వం ఈరోజు మొక్కలు వేసి ప్రజలు లాభపడుతుంటే సంతోషపడుతుంటే ఈరోజు వచ్చి ధర్నాలకు చేయడం, ఆ రోజు వరేస్తే వరేసుకున్నట్టు అన్నాడు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు మళ్ళీ వచ్చి గుంతనక్కల దగ్గరికి వచ్చేసి ఈరోజు రోడ్డు మీద ధర్నా ఇస్తాం. ఒక 4 రోజులు ఇక్కడ ఉండి రైతులు అంటే అధికారం ఉంటేనే రైతులకు సాయం చేయాలన్నా, అధికారం లేకున్నా చేసినోడే నాయకుడు. ఆ విధంగా వచ్చి కూర్చొని ప్రజలకు సాయం చేసే విధంగా ప్రయత్నం చేయండి. కానీ ప్రజలను తెచ్చగొట్టి అనవసరంగా మళ్ళీ ఈరోజు ఒకటి పడితే బాధ్యులు మీరే అవుతారు కనుక దయచేసి ఆలోచించండి. మనం కడుపుకు అన్నం తింటున్నాం. దయచేసి ఆలోచించి రైతులు సేవ చేసే ప్రయత్నం చేయండి. కానీ రైతులను మోసపోయి అనవసరం రెచ్చగొట్టి వాళ్ళు నష్టపడకండి. ఈరోజు ప్రభుత్వం 2400 ఒక క్వింటాల్కు 1000 రూపాయలు నష్టపోతుంది గవర్నమెంట్, అయినా కొంటుంది. మీకు ఆ పరిజ్ఞానం పెట్టుకొని రైతులకు సాయం చేయండి తప్ప రెచ్చగొట్టి అనవసరంగా రైతులను నష్టపెట్టకండి.